హాయ్ ఎవ్రీవన్. సో, ఈరోజు నిఫ్టీ వచ్చేసి ఇక్కడ నుంచి పడాలి. ఓకే. ఈ లెవెల్ నుంచి. అండ్ దీనికి పైన ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా! దీనిపైన క్లోజ్ అవ్వకూడదు. ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ నిన్న చేసిన పొజిషన్ ఏదైతే ఉందో, ఆ పొజిషన్‌ని ఈరోజు సాక్రిఫైస్ చేసేసింది. సో, ఇది ఇంకా ఆ పొజిషన్ దాటి పైకి వెళ్ళదు. ఓకే. ఆ పొజిషన్ ఇక్కడ చాలా పైనుంటుంది. 280 ఆ పైనుంటుంది. బట్ ఆ పైకి వెళ్ళాలి అంటే ఈ లెవెల్‌ని దాటితేనే వెళ్తుంది. ఓకే. సో, నేను ఇక్కడ ఏమి యాంటిసిపేట్ చేసుకుంటున్నాను, ఇది కేవలం నా పర్సనల్ ట్రేడ్ మాత్రమే. సో, దీన్ని ఎవరు రిప్లికేట్ చేయకూడదు. సో, ఇది ఇక్కడ తగిలింది కదా! ఇందాకే ఇక్కడే నా ఆర్డర్ ట్రిగ్గర్ అయిపోయింది. ఇది ఇక్కడ నుంచి పడుతుంది. ఓకే. అండ్ దీని పైకి ఇది వెళ్తే ప్రాబ్లమ్. ఫస్ట్ థింగ్ ఈ పైకి వెళ్ళొద్దు. ఓకే. అండ్ ఈ పైకి వెళ్ళినా కూడా ఒకవేళ మాక్సిమం ఇది ఇంకా లాస్ట్ అన్నమాట థ్రెషోల్డ్. దీని పైకి వెళ్తే ఇంకా అస్సలు ఈ ట్రేడ్‌లో ఉండకూడదు. టచ్ కాదు, పైన క్లోజ్ అవ్వకూడదు. ఓకే. లైక్ ఎలా అంటే నేను క్యాండిల్ కీస్ కూడా చూపిస్తాను. 1 సెకండ్. ఈ లెవెల్ పైన ఇలా విత్ వాల్యూమ్ క్లోజ్ ఇవ్వకూడదు. ఫస్ట్ థింగ్. ఒకవేళ ఇచ్చినా కూడా నెక్స్ట్ దీనిపైన అస్సలు రాకూడదు. ఇది మెయిన్ అన్నమాట. సో, స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కాదు. ఓకే. ఇక్కడికొచ్చినప్పుడు మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేసుకుంటాం. అండ్ ఇది ఎలా అయినా ఇక్కడ నుంచి పడాల్సిందే. ఓకే. సో, పడుతూ ఇది ఎంత దూరం వస్తుంది అంటే, ఈరోజు ఈ లో ఉంది కదా! దీన్ని బ్రేక్ చేయాలి. ఇక్కడ నేను లైన్ గీశాను కదా! ఫస్ట్ ఈ లోని టచ్ చేయాలి. ఇది బ్రేక్ అయిన తర్వాత దీన్ని బ్రేక్ చేసి ఈ కిందకి రావాలి. ఓకే. ప్రైస్ అనేది ఇక్కడ నుంచి ఇది. ఈ మూమెంట్‌ని మనం ఈరోజు ట్రేడ్ చేయొచ్చు. ఓకే. సో, నేను దీనికోసం చూస్తున్నాను. ఇక్కడ నుంచి ఇలా పడుతూ ఇక్కడి వరకు రావాలి. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత డిసైడ్ అవుతుంది. మరి కింద క్లోజ్ అవుతుందా? మళ్ళీ పైన క్లోజ్ అవుతుందా? అనేది ఇక్కడ జరిగే ఏదైతే ఒక సినారియో ఉంటుందో ఆ ఫైట్‌ని బట్టి అప్పుడు మనం చెప్పొచ్చు. ఎవరు ఎగ్జాస్ట్ అవుతారు ఇక్కడ అనేది. ఓకే. ఎగ్జాస్ట్ అయిన వాళ్ళు దానికి అపోజిట్‌లో క్లోజ్ చేస్తారు. ఓకే. సో, చూద్దాం ఏం జరుగుతుందో. విల్ సీ. నేను ఇంకా అప్డేట్ చేస్తాను. అండ్ ఇది నేను ఆఫ్టర్ మార్కెట్ అప్లోడ్ చేస్తాను. ఓకే. అండ్ ఇంకొకటి ఉంది. సో, నాకు హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ కూడా ఉంది ట్రేడ్. బట్ నేను ఇప్పుడు దీంట్లోనే ఉన్నాను. ఓకే. అండ్ నేను ఇక్కడ ఏమి సజెషన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఈ వీడియో మీరు చూసి ట్రేడ్స్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే చాలా ఎక్స్‌పీరియన్స్‌తో కూడుకున్న పని. చాలా స్కిల్ కావాలి. ఓకే. ఇది మీరు గెస్ కూడా చేయలేరు. నేను ఈ ట్రేడ్ ఎలా చేశాను అనేది. మీకు అసలు ఊహకు కూడా అందదు. ఓకే. ఓకే. సో, ట్రై చేయొద్దు. చాలా టైం తీసుకుంటుంది ఇది. నేర్చుకోవడానికి, ప్రాక్టీస్ చేయడానికి చాలా ఇయర్స్ పడుతుంది. ఓకే. అంత ఈజీ కాదు. సో, కలుద్దాం. ఓకేనా? యాహ్! థాంక్ యూ. వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్. సో, ఇక్కడ మనం చూసాం గదా! ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లో ఇక్కడ వరకు వచ్చి బ్రేక్ అవ్వాలి అని చెప్పాను గదా! ఓకే. సో, ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 17 అయితుంది. సో, చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇది ఈ పైకి వెళ్ళకూడదు. ఓకే. వెళ్ళకుండా ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా పడాలి జనరల్‌గా. ఇది జరిగితే బావుంటుంది. బట్ ఇక్కడనే ఇది బ్రేక్ అయి పడితే ఇంకా బావుండేది. ఫట్ మని ఇక్కడ నుంచి మంచి ఫాల్ వచ్చేది ఇలా. బట్ ఇక్కడ ఇది సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది. సో, విల్ సీ. ప్రాబ్లమ్ ఏం లేదు ఇప్పటికి కూడా. ఓకే. ఎందుకంటే హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ నేను ఆల్రెడీ ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను. ఇది గాని కిందికి క్లోజ్ అయ్యి ఉంటే బావుండేది. బట్ అవ్వలేదు. అండ్ ఇంకా షార్టర్ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్లి చూసినప్పుడు ఇది ఇక్కడ కన్ఫర్మేషన్ పైకిచ్చింది. ఓకే. సో, ఇది ఏదైతే ఉందో ఈ హైని బ్రేక్ చేయడానికి కోసం ట్రై చేస్తా ఉంది ఇప్పుడు. ఓకే. ఇది బ్రేక్ చేసినా మళ్ళీ ఇది హర్డీలే. సో, ఇది రేంజ్ బౌండ్ మార్కెట్ అవుతుంది. ఓకే. ఈ రేంజ్ బౌండ్ మార్కెట్‌లో ఎక్కువ సేపు ఆప్షన్స్‌లో ఉండకూడదు. ఓకే. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2 తర్వాత 2-3 ఆ మధ్యలో 1 అవర్‌లో చాలా వరకు ఇబ్బంది ఫేస్ చేయాల్సొస్తది. ఎందుకంటే సడెన్ ఫ్లక్చుయేషన్ రావడము, లేదంటే కంప్లీట్‌గా ఏదైతే ప్రీమియం ఉంటుందో అది ఎరోడ్ అయిపోతుంది. ఓకేనా? సో, అది మీ క్యాపిటల్‌ని దెబ్బతీస్తుంది. సో, నేనైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇది ఇంకా పెండింగ్ ఉంది కిందకి. ఓకే. ఇది మనల్ని కాపాడాలిక్కడ. ఓకే. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్ నుంచి పడింది మనకి చూడొచ్చు. నేను ఆల్రెడీ ఇందులోనే ఎంట్రీ తీసుకున్నాను. బట్ స్టిల్ చూడండి సెకండ్ టైమ్ గూడా ఇచ్చింది. లెవెల్ కరెక్ట్‌గా ఉంటే సెకండ్ అండ్ థర్డ్ ఎనీ టైమ్ అది వచ్చి తగిలి పడుతుంది. ఓకే. సో, ఇక్కడ ఎంత వరకు మూవ్ వచ్చింది అనేది మనం కాలిక్యులేట్ చేసుకుంటే నియర్లీ 80 పాయింట్స్ వచ్చింది. ఓకే. ఆల్మోస్ట్ మార్కెట్‌లో ఉన్నదే అంత ఈరోజు. నిజానికి ఇక్కడ పైన షార్ట్ చేయాల్సింది. బట్ నేను ఆపర్చునిటీ మిస్ అయ్యాను. ఓకే. సో, విల్ సీ ఏం జరుగుతుందో. నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను. ఓకే. థాంక్ యూ. యాహ్! హాయ్ ఎవ్రీవన్. సో, మార్కెట్ అయితే అయిపోయింది. సో, కంప్లీట్‌గా మనం అనుకున్న లెవెల్స్ ఇవే. ఒకసారి మీరు మళ్ళీ చూసుకోవచ్చు. అండ్ క్లిప్ 1 కూడా మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని చూసుకోండి. ఓకే. రిజెక్షన్. ఇక్కడ షార్ట్ చేయాల్సింది మిస్ అయ్యాను.
అండ్ ఇక్కడ షార్ట్ చేశాను అండ్ సెకండ్ టైం ఆల్సో ఎంట్రీ ఇచ్చింది, పడింది. అండ్ నేను ఏం చెప్పాను క్లిప్ 1లో, ఈ లో కిందికి బ్రేక్ అవుతుంది, తర్వాత ఇక్కడ నుంచి పడుతుంది అని చెప్పాను. యాస్టీజ్గా బ్రేక్ అయింది, బట్ సపోర్ట్ తీసుకోవడానికి పైకి వెళ్ళింది, మళ్ళీ పడడం స్టార్ట్ చేసింది. అండ్ ఇది ఇలా పైకి వెళ్తున్నప్పుడు కూడా నేను ఏం చెప్పాను, ఈ హై దాటకూడదు. ఓకే, అండ్ దాటలేదు. అండ్ యాస్టీజ్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ చేయాల్సింది ఈరోజు. ఓకే, బట్ ఎట్ ద ఎండ్ ఇంత దూరం ట్రావెల్ చేసింది. ఓకే, జస్ట్ ఎంతలో మిస్ అయింది, మ్యాక్సిమం ఇది లో ఎంత, 125, 125.3, 124.75. ఓకే, మన లైన్ ఆటో ఇంచుమించుగా 120 వేసుకున్నా, జస్ట్ ఒక 4-5 పాయింట్స్. ఓకే, 118 అంటే మ్యాక్సిమం ఒక 6 పాయింట్స్లో ఆగిపోయింది. ఇలా రావాల్సింది క్యాండిల్, అంతే. ఓకే, జస్ట్ కాస్త ఎర్లీగా వెళ్ళిపోయింది, ప్రాబ్లం ఏం లేదు. బట్ ఇది రాంగ్ క్లోజింగ్. ఓకే, ఎందుకంటే ఈ క్లోజింగ్ అనేది కింద వస్తే బాగుండేది, బట్ స్టిల్ ఈ క్లోజింగ్ అయితే రాంగ్ క్లోజింగ్, అది అర్థమవుతుంది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే, ఇందులో కూడా నేను తీసుకుంది మంత్లీ కాంట్రాక్ట్ తీసుకున్నాను. ఓకే, ఎందుకంటే ఇది ఎక్స్పైరీస్ దగ్గర ఉన్నాయి, తీసుకుంటే ప్రాబ్లం అవుతుందని చెప్పాను కదా. అండ్ ఆఫ్టర్నూన్ ఏదైతే ఉంటుందో 2 తర్వాత ఉండకూడదని కూడా చెప్పాను. ఓకే, సో ఆప్షన్స్ ట్రేడ్ ఇలా చేసుకోవచ్చు. ఓకే, ఎవ్రీ టైం స్టెప్ బై స్టెప్, ఆ డే మొత్తం మార్కెట్ మన కంట్రోల్లోనే ఉంటుంది.